వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు 2 శుభవార్తలు అయితే వచ్చాయండి. సంక్రాంతి కానుకగా ఖాతాల్లో 10,000 రూపాయలతో పాటుగా వీరందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించబోతున్నారండి ఏపీ ప్రభుత్వము. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఏపీలో పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను. ఇక వివరాలు చూద్దాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించబోతున్నారండి. అయితే మనం చూసుకున్నట్లయితే కర్ణాటక రాష్ట్రంలో అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది సక్సెస్ఫుల్గా మనకు రన్ అయింది. కాబట్టి ఈ పథకం ద్వారానే అక్కడ పార్టీలు గెలిచాయని చెప్పేసి కూడా అయితే ఇక్కడ వర్గాలు అయితే చెబుతున్నాయి. అయితే దీన్నే మన యొక్క ఏపీ గవర్నమెంట్ అయితే ఫాలో అవుతున్నారు. అయితే మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ పార్టీ కూడా మేనిఫెస్టోలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించారు. కాబట్టి సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెరైటీగా ఏంటంటే మనకు ఈ సంక్రాంతి నుండే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే మహిళలకు అయితే కల్పించబోతున్నారు. ఇందులో డ్వాక్రా మహిళలు కూడా ఉన్నారు కాబట్టి డ్వాక్రా మహిళలు కూడా ఈ ఆఫర్ అనేది వర్తించనుంది. అలాగే డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయలు లోన్ అనగా మన యొక్క శ్రీనిధి పథకం ద్వారా ఏంటంటే 10,000 రూపాయలు లోన్ అనేది ఇవ్వబోతున్నారండి. అయితే ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటామో మా దగ్గర అమౌంట్ లేదు అని చెప్పేసి బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళకు 10,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి. అయితే ఈ 10,000 కాకుండా మీకు 50,000 వరకు కూడా మీరు తీసుకోవచ్చు. అయితే ముందు మనకు 10,000 ఇస్తారు కాబట్టి ఆ 10,000 రూపాయలు చెప్పిన టైంలో మీరు చెల్లిస్తే కనుక మళ్ళీ మీకు 20,000 ఇస్తారు. సో ఈ విధంగా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మీకు కావాలంటే కనుక డైరెక్ట్ మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క మేనేజర్ ఎవరైతే ఉన్నారో బ్యాంక్ మేనేజర్ అతనితో మాట్లాడి తీసుకోవచ్చండి. సో ఇదండి మనకు ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటే కనుక ఈ 10,000 రూపాయల ద్వారా వాళ్ళ యొక్క వ్యాపారం అనేది డెవలప్ చేసుకునే దానికి చాలా వరకు మనకు హెల్ప్ అవుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.